అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండగ అంటేనే పిండి వంటలు అంటేనే పండగ కదండి. నేను ఇవాళ ఒక చాలా ట్రెడిషనల్ ఐటమ్ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే భక్షాలు. దీన్నే కొన్ని ఏరియాల్లో బొబ్బట్లు అంటారు, కర్ణాటకలో ఓలిగా అంటారు, మహారాష్ట్రలో పూరన్ పోలి అంటారు. ఇలా ఎన్ని చోట్ల ఏ పేర్లు పెట్టినా అందరికీ ఇష్టమైన ఐటమ్ భక్షాలు. కానీ చాలామందిని అడిగితే భక్షాలంటే మాకు ఇష్టమండి, కానీ చాలా కష్టము అంటూ ఉంటారు. మీ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చి మీరే చెయ్యాలి అనిపించేలాగా చేయటమే మా అమ్మ కుకింగ్ మెయిన్ ఉద్దేశము. ఈరోజు భక్షాలు ఎలా చేయాలో, దానికి ఏం కావాలో చూద్దాం. భక్షాలు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది చిరోటి రవ్వ అండి. దీన్ని భక్షాల రవ్వ అంటారు, పేని రవ్వ అంటారు, ఇంకా కొన్ని ప్లేసెస్లో ఫైన్ సూజీ అని కూడా అంటారు. బెల్లం ఇలా దంచి పెట్టుకోండి. ఒక 2-3 ఇలాచీ, కందిపప్పు. ఇది చాలామంది శనగపప్పుతో కూడా చేస్తారు. కందిపప్పుతో గ్యాస్ ప్రాబ్లం రాదని నేను ఇవి తీసుకున్నాను. గసగసాలు కావాలి, ఆయిల్ భక్షాలు చేయడానికి కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చేసుకోవాల్సింది బ్యాళ్ళు ఉడకబెట్టుకుందాం. ఇలా వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. దీనికి వాటర్ ఎన్ని వేసి ఉడకబెట్టాలి అంటే అదేం కొలత ఏం లేదండి, కానీ మీకు కావాలి అంటే ఒక 4-5 టైమ్స్ వాటర్ వేయండి. మా అమ్మ నాకు నేర్పించిందండి భక్షాలు ఎలా చేయాలో, నేను మీకు నేర్పిస్తాను. కరెక్ట్ వేలో నేర్చుకోండి, బాగా చేయండి. ఇలా బ్యాళ్ళు స్టవ్ మీద పెట్టేసి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఎందుకు అంటే ఈ ఆయిల్ వేయటం వల్ల బ్యాళ్ళు పొంగకుండా ఉంటాయి. భక్షాలు చేయడానికి రవ్వ ఎలా తడుపుకోవాలో మీకు చూపిస్తాను. నేను 200 గ్రామ్స్ రవ్వ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఒక్క చిటికెడు ఉప్పు వేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి వాటర్ వేసి కలుపుకుందాం. 200 గ్రామ్స్ రవ్వకి 100 ml వాటర్ పడుతుంది. చూడండి పిండి ఇలా రెడీ అయిపోయింది కదా. చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. భక్షాలు మీకు మృదువుగా రావాలి అంటే మీరు ఈ పిండి ఇలా జాగ్రత్తగా తడుపుకోవాలి. తర్వాత దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ప్రెస్ చేసి పెట్టేయండి. ఎందుకు ఈ ఆయిల్ వేయాలి అంటే పైన లేయర్ అంతా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఆయిల్ వేసి క్లోజ్ చేసి 3 అవర్స్ నానబెట్టాలి. 3 అవర్స్ అయిన తర్వాత మనం భక్షాలు చేసుకోవడానికి రవ్వ రెడీ అవుతుంది. ఇలా మధ్యలో చెక్ చేసుకోండి బ్యాళ్ళు ఉడుకుతున్నాయా లేదా అని. చూడండి బ్యాళ్ళు ఇలా ఉడికిపోయాయి. ఇదిగోండి ఒకటి ఇలా పట్టుకుంటే ఇలా అవుతే ఇంకా తీసేసి దీంట్లో మిగిలిన వాటర్ అంతా ఫిల్టర్ చేయాలి. చూడండి ఇలా హోల్స్ ఉన్నది పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఉంటాయాలి. ఇలా వాటర్ అంతా ఇలా సపరేట్ చేసుకోండి. ఈ బ్యాళ్ళు వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసి కలిపేయండి. 200 గ్రామ్స్ కంది బ్యాళ్ళకి 300 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. ఈ బెల్లం మెత్తగా దంచి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా కరిగిపోతుంది. మనం మిక్సీలో ఈ బ్యాళ్ళంతా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఎందుకు అంటే భక్ష్యం పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ డే తిన్నా కూడా. ఓకే, చూడండి ఇది నేను 3 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇది బాగా రెడీ అయిపోయింది. మీకు రెడీ అయిందా లేదా తెలియాలి అంటే నేను ఇప్పుడే తడిపి పెట్టుకున్న రవ్వ మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇది తీసినప్పుడు మనకి ఇలా రవ్వ కనిపిస్తుంది. అదే ఇది తీసినప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఇదిగో ఇలా. ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఓ అయ్యింది, మనం భక్షం చేసుకోవచ్చు అని. బ్యాళ్ళు చల్లగా అయిపోయాయండి. ఇది మిక్సీకి వేసుకొని పూర్ణం రెడీ చేసుకుందాం. చూడండి ఇది ఇలా రెడీ అయిపోయింది కదా. దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి తిప్పేయండి. చూడండి ఇలాచీ వేసి తిప్పేసాము. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. మీకు ఈ బ్యాళ్ళు అనేది కుక్కర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకొని చేసుకుంటే కొంచెం జారుడుగా అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే ఇలా సపరేట్గా ఉడికించుకుంటే చూడండి కరెక్ట్గా ఇలా మనం బాల్ చేస్తే ఇలా ఉంటుంది. చూసుకోండి. ఇప్పుడు భక్షం ఎలా చేయాలో చూపిస్తానండి. కొంచెం ఆయిల్ ఇలా వేసుకోండి. ఇది ఏంటి అని మీకు డౌట్ వస్తుందేమో కదా. దీన్ని భక్షాల పేపర్ అంటారండి. ఎక్కడ ఏ స్టోర్స్లో వెళ్ళినా అవైలబుల్గా ఉంటుంది. ఇలా ఇంత సైజులో పిండి తీసుకోండి. ఇలా మీరు భక్షం చేయాలన్నప్పుడు కార్నర్స్ మాత్రమే ప్రెస్ చేసి సెంటర్లో ఇలా మందంగా వదిలేయండి.
ఇప్పుడు మధ్యలో పూర్ణం పెట్టుకుందాం. ఇలా కవర్ చేస్తూ వెళ్ళండి చుట్టూ. ఇలా రివర్స్ తిప్పేయండి. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు నార్మల్గా చపాతీలు చేసే చపాతీల కర్రతో ఇలా వేయండి. భక్ష్యాలు చేయటం కూడా ఇంత ఈజీనా అనిపిస్తుందేమో కదండి. అయితే ఎందుకు ఆలస్యం, అన్నీ రెడీ చేసేసుకోండి. భక్ష్యం రెడీ అయిపోయింది. దీని మీద ఒక్క చుక్క ఇలా ఆయిల్ వేసేసి కొంచెం గసగసాలు ఇలా స్ప్రింకిల్ చేసేయండి. పెనం వేడెక్కిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న భక్ష్యాన్ని ఇలా రివర్స్లో పెట్టేసి ఇలా ఇలా అనుకుంటూ వెళ్ళండి. వచ్చేసింది చూడండి. భక్ష్యం కాలిందో లేదో చూద్దాము. భక్ష్యం కాలిందో లేదో తిప్పే ముందు అంతా ఒకసారి ఇలా అనుకుంటే మనం తిప్పేటప్పుడు కింద అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, భక్ష్యాన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఎంతో రుచికరంగా ఉండే భక్ష్యాలు రెడీ అయిపోయాయి. దీని రుచిని ఇంకా రెట్టింపు చేయాలనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. కొంతమంది పాలు వేసుకొని కూడా తింటారు. ఎలా తిన్నా భక్ష్యం టేస్ట్ మాత్రం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వస్తాను. మరోసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.